హాయ్ అందరికీ నమస్కారం. ఇండియన్ ఉమెన్ నిన్న వరల్డ్ కప్ క్రికెట్లో అత్తరగొట్టారు. వారెవ్వా, వాట్ ఎ మ్యాచ్! అసలుకు నభూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. 339 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇండియా మొదట్లోనే షెఫాలి వర్మ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్మృతి మంధాన వికెట్ కోల్పోయింది. భారత క్రికెట్లో ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోతే ఏంటి పరిస్థితి అనుకునే స్థితి ఎట్లా ఉండేదో, ఇవాళ ఉమెన్ క్రికెట్లో, ఇండియన్ ఉమెన్ క్రికెట్లో కూడా స్మృతి మంధాన అవుట్ అయిపోతే పరిస్థితి ఏమిటి అనుకునేలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువైపు మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్ద ఫామ్లో లేరు, ఉన్నారు. కానీ మ్యాచ్ని గెలిపించగలిగిన భారీ ఇన్నింగ్స్ ఆడతారా అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. స్మృతి మంధాన మీద ఎందుకంటే 14 సెంచరీలు చేసింది ఇప్పటి వరకు. ఎస్పెషల్లీ ఈ ఇయర్లో 1296 పరుగులు చేసింది. ఒక క్యాలెండర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ఆ అమ్మాయి ఉమెన్ క్రికెట్లో ఒక రికార్డు సృష్టించిందని చెప్పాలి. అలాంటి ఫామ్లో ఉన్న స్మృతి మంధాన కూడా అవుట్ అయిపోతే ఇక కష్టమే ఆస్ట్రేలియా మీద. అది కూడా మామూలు లక్ష్యం కాదు. 338 పరుగులు అంటే మామూలు లక్ష్యం కాదు. ఇప్పటి వరకు ఆ 339 పరుగులు కనుక చేయగలిగితే అది క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 331 పరుగులే. అది కూడా మొన్న ఇండియా మీదనే ఆస్ట్రేలియా మొన్న వరల్డ్ కప్లోనే సాధించింది. 331 పరుగుల్ని ఛేదించి రికార్డు సృష్టించింది అనమాట. ఆ రికార్డుని ఇవాళ బద్దలు కొట్టింది ఇండియా. స్మృతి మంధాన అవుట్ అయినప్పటికి కూడాను జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైన పోరాట పటిమతోటి, అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఒక అద్భుతమైన బ్యాటింగ్ కౌశలంతో ఇవాళ 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఒక రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఆద్యంతం మ్యాచ్ అయితే ఆకట్టుకుంది. ఎక్కడ అలా మునివేళ్ల మీద నిలబెట్టింది మ్యాచ్ అయిపోతుంటే భావోద్వేగం. అసలుకు క్రికెటర్లు ఏడుస్తున్నారు, గెలిచిన వాళ్ళు ఏడుస్తున్నారు, భారతదేశంలో క్రికెట్ని ప్రేమించే అభిమానులు ఏడుస్తున్నారు. లిటరల్లీ నా కళ్ళలో కూడా ఒక భావోద్వేగపు కన్నీటి చుక్కలు పడ్డాయి. ఒకవైపు జెమిమా రోడ్రిగ్స్ ఆద్యంతం ఆశాంతం ఒక ఇరుసులా మారి ఇన్నింగ్స్కి ఆ అమ్మాయి చూపిన పోరాట పటిమ, తెగువ, కింద పడుతూ మీద పడుతూ లేస్తూ పరిగెడుతూ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత కష్టపడిందంటే అంత కష్టపడిందని చెప్పాలండి. ఎందుకంటే భారీ షాట్లు ఆడలేదు, పిట్టలా ఉంటుంది, హైట్ తక్కువ, బలం తక్కువ, కానీ రివటలాగా అద్భుతమైన ఫీల్డింగ్ అయితే చేసింది. కానీ భారీ షాట్లు ఆడే శక్తి ఉందా అంటే లేదు. 6 కొట్టలేదు, ఒక్క 6 కూడా లేదు ఇన్నింగ్స్లో. సో అటువంటిప్పుడు కానీ ఆ అమ్మాయి బలం ఏంటో బలహీనతలేంటో ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి కేవలం స్టాండ్ ఇవ్వగలుగుతుంది, సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాలి, చివరి వరకు ఉంటే నా సహచరులు వచ్చి బ్యాట్ని జుళిపించగలరు అని ఆ అమ్మాయికి తెలుసు. అందుకే ఆ అమ్మాయి ఆద్యంతో ఇరుసులా మారి మ్యాచ్ అయిపోయేంత వరకు ఉందండి. సెంచరీ చేసింది, 127 పరుగులు చేసింది. 127 పరుగులు చేస్తే ఆ సెంచరీ చేసినా కానీ ఆ అమ్మాయి 100 పరుగులప్పుడు కనీసం బ్యాట్ కూడా లిఫ్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే లేదు, ఇంకా అయిపోలేదు, సెంచరీ కాదు ఇక్కడ కావాల్సింది, భారతదేశ జట్టు గెలుపు కావాలి. నిజంగా ఆ అమ్మాయి ఫీల్డింగ్లో కూడా మొత్తం ఆ అమ్మాయి సొంత గ్రౌండ్ అది. నవీ ముంబైలో డివై పాటిల్ అంటే అక్కడే ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేసేది, సొంత గ్రౌండ్ ఆ అమ్మాయిది. సో అటువంటిప్పుడు ఆ అమ్మాయికి అక్కడంతా కూడా అమ్మాయికి విపరీతమైన మద్దతు కూడా ఇచ్చింది. అంటే ఇండియా క్రౌడ్లో భారత్ జై జై భారత్ అని చెప్పి నినాదాలు వస్తుంటే ఫీల్డింగ్ చేస్తూ అమ్మాయి కూడా భారత్ జై జై అంటుందన్నమాట. అంత కసిగా తపనగా ఆడింది. ఇకపోతే హర్మన్ ప్రీత్ కౌర్ దాదాపు 10 ఏళ్ల నుంచి క్రికెట్లో ఉంది, అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడింది. ఇంతకుముందు ఒకవైపు స్మృతి మంధాన అవుట్ అయిపోయింది, క్రీజులోకి వచ్చింది, బ్యాట్ జుడిపిద్దామా అంటే గబుక్కున అవుట్ అయిపోతే అరే చేజేచోలో పోతుంది. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే టాప్ 4 తర్వాత మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేయగలరో లేదో తెలియదు. సో చాలా అంటే దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కానివ్వండి, ఇంకొక 2-3 మ్యాచ్లు ఈ వరల్డ్ కప్లోనే విజయపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాం. ఈ నేపథ్యంలో ఆ హర్మన్ ప్రీత్ కౌర్ మొదటి 50 చేసేదానికి ఆ అమ్మాయి చాలా ఆచితూచి ఆడింది. ఇది హర్మన్ ప్రీత్ కౌరేనా ఇంత స్లోగా ఆడుతుంది అనుకున్నాం. కానీ మొదటి 30 పరుగుల వరకు చాలా స్లో ఉంది. ఆ తర్వాత గేర్ మార్చింది 50 పరుగుల వరకు. నెక్స్ట్ టాప్ గేర్లోకి వెళ్ళింది 50 పరుగుల తర్వాత. ఇరగదీసింది. నిజంగా అమ్మాయి కాసేపు ఉండుంటే కనుక
విధ్వంసమే ఉండేది. బట్ ఆ అమ్మాయి అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిన తర్వాత మరొకసారి జెమిమా రోడ్రిగ్సే బాధ్యత వేసుకుంది. ఎస్, ఎవరు వచ్చినా నేను మాత్రం ఉండాలా, ఎవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, నేను మాత్రం ఉండాలనుకుంది. 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. మధ్యలో రిచా ఘోష్ వచ్చింది. రిచా ఘోష్ కూడా అద్భుతంగా ఆడింది. రిచా ఘోష్ దాదాపుగా దీప్తి శర్మ 24 పరుగుల వద్ద దీప్తి శర్మ అవుట్ అయింది. చాలా మంచి రితంలో కనిపించింది దీప్తి శర్మ కూడా. 17 బంతుల్లో 24 పరుగులు, మొదటి బాల్ నుంచి కూడా డామినేటింగ్గా ఆడింది దీప్తి శర్మ. దురదృష్టవశాత్తు జెమిమా రోడ్రిగ్స్ వల్లనే దీప్తి శర్మ అవుట్ అయింది. మళ్ళీ జెమిమా అనుకుంది నా వల్లనే మళ్ళీ ఒక మిస్టేక్ జరిగిపోయింది, లేకపోతే సునాయాసంగా వెళ్ళిపోవలసిన ఇన్నింగ్స్ మళ్ళీ ఆ అమ్మాయి వల్ల అనవసరమైన రన్నుకు దీప్తి శర్మను పిలవటం వల్ల దీప్తి శర్మ అవుట్ అయింది. సో అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటనుకుంటే రిచా ఘోష్ వచ్చింది. రిచా ఘోష్ కూడా మళ్ళీ అద్భుతంగా ఆడింది. కేవలం 16 బంతుల్లో 26 పరుగులు రిచా ఘోష్ కూడా. రిచా ఘోష్ అనుకోకుండా అవుట్ అవ్వడం, ఆ తర్వాత అమన్జోత్ కౌర్ రావడం, ఆ అమ్మాయి కూడా అదే రకంగా. వీళ్ళ ముగ్గురు కూడా దూకుడుగా ఆడారు. కానీ జెమిమా రోడ్రిగ్స్ దూకుడుగా ఆడకపోయినా ఆద్యంతం ఇన్నింగ్స్కి ఇరుసుగా మారి సపోర్ట్ చేస్తూ 127 పరుగులతో నాట్అవుట్గా నిలిచింది. సో ఇది ఒక టీం విజయం అని మనం చెప్పాలి. ఎవరు ఆ అమ్మాయికి ఆ రకమైన సపోర్టు ఇవ్వకపోయినా, వాళ్ళు గనక ఒక దీప్తి శర్మ కానీ రిచా ఘోష్ కానీ వాళ్ళు గనక స్లోగా ఆడి ఉంటే జెమిమా రోడ్రిగ్స్ కొంచెం ఇనిషియేషన్ తీసుకోవాల్సి వచ్చేది. భారీ షాట్లు కొట్టలేదు, బాల్ పైకెత్తిందా బౌండరీలను దాటే అవకాశం లేదు, పట్టేస్తారు, అంత శక్తి లేదు అమ్మాయికి. సో అటువంటిప్పుడు తన బలం ఏంటో బలహీనత ఏంటో తెలుసుకొని చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించింది. సో ఇది 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఒక రికార్డు అని చెప్పాలి. ఇవాళ నెక్స్ట్ ఫైనల్లో నవంబర్ 2న పోటీ పడబోతోంది దక్షిణాఫ్రికాతో. దక్షిణాఫ్రికా కూడా అన్ఈవెన్గా కనపడుతోంది. దక్షిణాఫ్రికా ఒకసారేమో ఇంత పేలవంగా ఆడింది అనుకుంటున్నాం, ఒకసారేమో దక్షిణాఫ్రికా మొన్న 300 పై చిలుకు పరుగులు తీసి ఇంగ్లాండ్ మట్టి కరిపించింది సెమీస్లో. అటువంటిప్పుడు చాలా గట్టి ఫైటే ఉంటుంది. కానీ చరిత్ర చెబుతున్న నిజాలు ఏంటంటే దక్షిణాఫ్రికా మీద భారతదేశానిదే పై చేయి అని చెప్తుంది చరిత్ర. సో మరి ఆ రకంగా చూస్తే కనుక 20 మ్యాచ్లు ఇప్పటి వరకు జరిగితే దాదాపుగా ఐ థింక్ 34 మ్యాచ్లు ఏమో జరిగితే దాదాపుగా 20 మ్యాచ్లు ఇండియానే గెలిచింది. సో ఆ రకంగా ఇప్పటివరకు అయితే దక్షిణాఫ్రికా మీద భారత మహిళల జట్టుకి పై చేయిగా ఉండడం ఒకటి, రెండోది భారత గ్రౌండ్లో జరగటం ఒకటి. ఈ 2 అడ్వాంటేజ్లు అయితే దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. నేను నిన్న ఒక ఫేస్బుక్ పోస్ట్లో కూడా పెట్టాను, ఆస్ట్రేలియా మీద విజయం సాధిస్తే ఫైనల్లో సగం విజయం సాధించినట్టని. ఎస్, ఫైనల్లో కూడా సగం విజయం సాధించాం. అడ్వాంటేజ్లు గోల్డెన్ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో భారత జట్టు ఉంది. ఖచ్చితంగా దక్షిణాఫ్రికా మీద విజయం సాధించి తొలి వరల్డ్ కప్ అందించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో చాలా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2017లో భారత జట్టు సెమీఫైనల్కి నుంచి ఫైనల్కి వెళ్ళింది. అంటే 2005లో వెళ్ళింది, 2017లో వెళ్ళింది, 2025లో వెళ్ళింది అనమాట ఇప్పుడు. సో 2017లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 171 పరుగులు తీసింది. ఎర్రగా తీసిందని చెప్పాలి. ఆ రోజుల్లో అరే పురుషుల క్రికెట్లోనే అంత వేగం చూస్తున్నాం, అలాంటిది హర్మన్ ప్రీత్ కౌర్ ఏంట్రా బాబు ఈ అమ్మాయి ఇట్లా కొట్టేసింది అనుకున్నాం. అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆస్ట్రేలియాను ఆ రోజు కూడా ఆస్ట్రేలియాను వరల్డ్ కప్ నుంచి బయటికి పంపించింది ఇండియా జట్టే. ఈ రోజు కూడా ఆస్ట్రేలియాను బయటికి పంపించింది ఇండియా జట్టే. ఒక రకంగా భావోద్వేగం, ఎందుకు ఇంత భావోద్వేగం వచ్చిందంటే ఆస్ట్రేలియా శత్రు దుర్భేద్యం అండి. 7 సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. నిజంగా చాలా అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తారు ఆస్ట్రేలియా వాళ్ళు. వాస్తవానికి 341 పరుగులు భారతదేశం కొట్టిన 370-80 పరుగులు చేసినట్టు లెక్క. ఎందుకంటే దాదాపు వాళ్ళు 40-50 పరుగులు ఆపారండి. సో మన ఫీల్డింగ్తో పోలిస్తే వాళ్ళు మరొక 40 పరుగులు అదనంగా ఆపినట్టే లెక్క. సో మన టార్గెట్ 338 కాదు, 378 అనుకోవాలి మన టార్గెట్. అంతలాగా ఆడారు కాబట్టి ఇవాళ విజయం సాధించారు. ఇంకా భారత జట్టులో ఫీల్డింగ్ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. చివరి వరుస 5వ స్థానం నుంచి. కానీ ఈరోజు చాలా బాగా ఆడారు. దీప్తి శర్మ కావచ్చు, రిచా ఘోష్ కావచ్చు, అమన్జోత్ కౌర్ కావచ్చు, ఎక్కడ అనుమానాలు లేకుండా ఆడడం జరిగింది. ఎక్కడ కూడా వీళ్ళు ఆడతారా లేదన్న అనుమానం లేకుండా ఆడారు. అందుకే ఇవాళ విజయం మనకు లభించింది. ఏదేమైనా అమ్మాయిల జట్టు అద్భుతం. ఒకవేళ కనుక ఈ వరల్డ్ కప్ గెలిస్తే ఇది ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా భారత మహిళా క్రికెట్లో పెరుమార్పులు రాబోతున్నాయి. అనేక మంది మహిళా క్రికెటర్లు తయారు కాబోతున్నారు. 140 కోట్ల భారత దేశంలో ఆస్ట్రేలియాకి మించిన ప్లేయర్లు దొరకరా మనకి? దొరుకుతారు. కానీ
మనం తయారు చేయటంలో మనం విఫలమయ్యామని చెప్పాలి. వాళ్ళలో స్ఫూర్తి నింపడంలో విఫలమయ్యాయని చెప్పాలి. డెఫినెట్గా ఆ రోజు మిథాలీ రాజు నేతృత్వంలో 2017లో ఫైనల్ ఆడాం. మిథాలీ రాజు కూడా అద్భుతంగా ఆడారు ఆ రోజు. మిథాలీ రాజు మన హైదరాబాదీ, దురదృష్టవశాత్తు మన హైదరాబాదీ తోటి ఇండియన్ వరల్డ్ కప్ మనం తీసుకోలేకపోయాం. కానీ ఈసారి మాత్రం హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే చెప్తాను 70-30 అని చెప్తాను. 70% భారత జట్టు గెలిచేందుకు అవకాశాలు, 30% దక్షిణాఫ్రికా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ దక్షిణాఫ్రికా ఎప్పుడు ఎలా ఆడుతుంది, ఎలా స్పందిస్తుంది, ఎలాంటి అద్భుతాలు చేస్తుంది అనేది మనం ఊహించలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. సో జై హో భారత్.